ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుటకై మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. మీరు ఏ పనిలో ఉన్నను కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. గమనించండి, యేసుక్రీస్తు వారు ఈ విధముగా చెప్పుచూ ఉన్నారు, ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను, ప్రతి వానికి వాని వాని క్రియల విషయమై ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేను త్వరగా వచ్చుచూ ఉన్నానని యేసుక్రీస్తు వారు స్పష్టముగా చెప్పి ఉన్నారు. అవును ప్రియులరా, ఈ లోకంలో మానవులమైన మనము కలిగి ఉన్న ప్రతి పనికి జీతం అనేది నిర్ణయింపబడుతూ ఉన్నది. ప్రతి ఒక్క వ్యక్తి ఉదయం మొదలుకుని సాయంకాల సమయం వరకు ఏదో పని చేస్తూ మరి సాయంకాల సమయమున తాను ఎంతో కొంత జీతాన్ని తెచ్చుకుంటూ ఉంటున్నాడు. అదే విధముగా ఆధ్యాత్మికంగా మన కలిగి ఉన్నటువంటి మంచి చెడుల విషయమై, పాప పుణ్యాల విషయమై జీతము ఉన్నదని నేను ఇస్తానని ప్రభు చెప్పుచూ ఉన్నారు. అయితే ప్రియులారా, మానవుడు కలిగి ఉన్నటువంటి పాపం వలన వచ్చు జీతం ఏమిటి అని ఆలోచన చేస్తే బైబిల్ చెప్తూ ఉన్నది పాపం వలన వచ్చు జీతము మరణము అని. అవునండి, మానవులమైన మనము కలిగి ఉన్నటువంటి పాపం వలన వచ్చేటువంటి జీతము నిత్య మరణము. ఈ నిత్య మరణము నుంచి మనల్ని విడిపించుటకును, పాపరహితులుగా తీర్చి దేవునికి కుమారులుగాను పరలోక రాజ్యమునకు హక్కుదారులుగా తీర్చుట నిమిత్తమై దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారి నరవతారిగా ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. అవును ప్రియులరా, ప్రభును గురించి వాక్యము సాక్ష్యమిస్తున్నది, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. అవును ప్రియులరా, నిన్ను నన్ను కలుగు చేసినది, నిన్ను నన్ను పుట్టింపజేసినది ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనం చూస్తున్నటువంటి భూమి ఆకాశాలను కలుగు చేసినది సృష్టికర్త అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి. వాక్యము సాక్ష్యమిస్తూ ఉన్నది, మనందరినీ దేవుడు తన పోలికలోను తన స్వరూపములోను తన యొక్క ఉద్దేశం చొప్పున తనకు బిడలుగా ఉండుటకు చేసుకున్నాడని వాక్యము సాక్ష్యమిస్తూ ఉన్నది. అయితే ప్రియులారా, మానవుడు తనను పుట్టింపజేసినటువంటి దేవాది దేవుని ఎరుగకి నశించిపోతూ ఉన్నాడు. నిత్య నరకాగ్నికి మరి బానిసైపోతూ ఉన్నారు, లేదంటే యుగ యుగములు నరకపు వ్యాధులను అనుభవిస్తూ ఉన్నారు. అయితే ఏ విధముగా మానవులు నశించిపోవడము దేవుని చిత్తము కాదు. కాబట్టి యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు నరవతారిగా లోకంలోనికి దిగవచ్చి సిలువలో ఆయన మరణించారు, సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతుల్లోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలారా, ఇట్టి ప్రభువుని యేసుక్రీస్తు వారిని ఎందరైతే తమ స్వంత రక్షకునిగా ప్రభువుగా దేవునిగా అంగీకరిస్తూ విశ్వసిస్తూ ఉన్నారో వారు ఎట్టి కర్మపరులైనను యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచు ఉన్నారు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు వారు మనందరినీ ఆశీర్వదించుటకు నరవతారిగా ఈ లోకంలోనికి దిగవచ్చినటువంటి దేవుడు. ఆయన ఎవరిని శపించేటువంటి దేవుడు కాదు, ఎవరిని శిక్షించేటువంటి దేవుడు కాదు. మరి బైబిల్ గ్రంథం సాక్ష్యమిస్తున్నది, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. కాబట్టి ప్రేమ స్వరూపి అయినటువంటి యేసుక్రీస్తు వారి చెంతకు చేరాలని, మనం కలిగి ఉన్నటువంటి ప్రతి పాపం విషయమే దేవుని ఎదుట పశ్చాత్తాపడి ఆయన ఎదుట ఒప్పుకున్నట్లయితే, క్షమాపణ అడిగినట్లయితే ఆయన క్షమించేటువంటి దేవుడని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నాను. సిద్ధపడండి, ప్రభు చెంతకు చేరండి. దేవుడి మీ అందరినీ దీవించును గాక. ఆమేన్. మన ప్రాంతం క్షేమం కొరకు చిన్న ప్రార్థన.